హాయ్ హలో నమస్తే. ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి ఒక తేడా ఉంది. ప్రభుత్వ సంస్థలు ఏంటి అనంటే, పబ్లిక్‌కి కట్టిన టాక్స్డ్ మనీతోటి ప్రభుత్వ సంస్థలు నడుస్తా ఉంటాయి. దానికయ్యేటటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఎవరు పెడతారంటే ప్రజలు పెడతారు. ప్రజలు కట్టిన టాక్స్డ్ మనీతోటి మనం ప్రభుత్వ సంస్థలు నడుపుతారు. ప్రైవేట్ సంస్థలు ఏంటి అనంటే, ప్రైవేట్ సంస్థలనేవి ఎవరో ఇన్వెస్టార్ పెడతాడు. ఎవరో ఇన్వెస్టర్ తన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. ప్రభుత్వ సంస్థలకు లాభం వస్తే ప్రజలకు లాభం వచ్చేది. ప్రైవేటు సంస్థలకు లాభం వస్తే ఎవరికో ఒక వ్యాపారస్తుడికి లాభం వచ్చేది. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ తరతరాలుగా బతుకుతారు. అది ప్రైవేటు సంస్థలకు వచ్చేటువంటి లాభం. ప్రభుత్వ సంస్థలకు లాభం వస్తే ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ పెరుగుతాయి, డెవలప్మెంట్ పెరిగేది, ప్రభుత్వ సంస్థలు లాభాలు సాధిస్తాయి. కానీ రీసెంట్గా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోవటం, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా పైకి రావటం జరుగుతున్నాయి. అదేమంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదు, జీతాలు మాత్రం ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అయ్యా అని అంటే, రాజకీయ నాయకులు చేసే ఎలిగేషన్ ఏంటంటే, వీళ్ళు సరిగ్గా జీతాలు తీసుకోవట్లేదు, వీళ్ళు ఎక్కువ జీతాలు ఇప్పుడు ప్రభుత్వ టీచర్ ఉంటే ₹1,00,000 జీతం తీసుకుంటాడు, అదే ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం ఉంటే ₹1,00,000 జీతం తీసుకుంటాడు, కానీ సరిగ్గా పనిచేయడు. అదే ప్రైవేట్ ఉద్యోగి అయితే 20,000 రూపాయలకి ఉద్యోగం చేస్తాడు, కానీ కష్టపడి పనిచేస్తాడని చెప్పి ఒక రూమర్ క్రియేట్ చేసి ప్రభుత్వ సంస్థను ఎలాగైనా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర అనేది భారతదేశంలో చాలా కాలం జరుగుతుంది. ముఖ్యంగా దీని వెనకాల రిజర్వేషన్స్ ఎత్తేయటం వీళ్ళ ప్రధాన ఎజెండా అని నేను చాలాసార్లు మాట్లాడాను. ఓకే, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ అయితే రిజర్వేషన్స్ ఎత్తేస్తారు. అదేమంటే రిజర్వేషన్స్ మీద వచ్చిన వాళ్ళకి డాక్టర్లు అయితే పేషెంట్లు చచ్చిపోతారంటారు. బట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి, మేనేజ్మెంట్ కోటా అని చెప్పి అక్కడ 35% మార్కులు వచ్చినోడికి డబ్బులు కట్టి చదువుకున్నవాడు మరి వాడు చంపడా? వాళ్ళ డాక్టర్లు అయితే పేషెంట్లను చంపరా? లేకపోతే ఇంజనీర్లు అయితే బిల్డింగ్ని కాల్చరా? ఓన్లీ రిజర్వేషన్ మీద వచ్చినట్టే పడగొడతాడా? ఇవన్నీ కూడా ఏంటంటే డిబేటబుల్ ఇష్యూస్. ఓకే, సరే దాని సంగతి వదిలేస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ టీచర్ కొడుకు ఎప్పుడు కూడా ప్రభుత్వ స్కూల్లో చదవడు. ప్రభుత్వ డాక్టర్ యొక్క కుమారుడికి రోగం వస్తే టక్కని తీసుకెళ్ళి అపోలోలోనూ యశోదలో పెడతారు తప్ప ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడు. ఎందుకు అనంటే, ఈ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థని ఎవరు నాశనం చేశారంటే అది ఒక్కరని చెప్పలేము. ఇది ఉద్యోగులని చెప్పలేము, వ్యవస్థ అని చెప్పలేము, ప్రజలని చెప్పలేము, వాళ్ళనే మళ్ళీ గెలిపిస్తున్న ప్రజలని చెప్పలేము. అలాగే ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకుల యొక్క బాధ్యత కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క లంచాలు, ఇప్పుడు ఏదైనా ఒక సంస్థలకి కొన్ని సంస్థలకి ప్రభుత్వ సంస్థలతో డీలింగ్ పెట్టుకుంటే వాళ్ళకి మామూలు రావు, తెర వెనక వచ్చే డబ్బులు రావు వాళ్ళకి. అదే ప్రైవేట్ సంస్థలు అనుకోండి, ఎవరో తను నాలుగు గోడల మధ్య ఏదో తెలియకుండా వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేకూరుస్తారనమాట. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభుత్వ సంస్థలను కావాలని నీరుగార్చేసి ప్రైవేట్ సంస్థలను పైకి తీసుకొస్తారు. ఓకే, సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈరోజు సాక్షిలో ఒక న్యూస్ వచ్చింది. ఈ సాక్షిలో న్యూస్ ఏంటంటే, ఇది చూడండి, ఇక్కడ కేంద్ర సంస్థలకైతే కోట్ల రూపాయలు, అదే వర్షాకైతే ఊరికే ఇచ్చారు. ఊరికే అంటే ఫ్రీగా ఇచ్చారని అర్థం. ఓకే, కేంద్ర సంస్థలకైతే కోట్ల రూపాయలు పెట్టి అమ్మేరట కేంద్ర భూముల్ని. అదే వర్షా అనే కంపెనీకి అయితే తక్కువ ధరకే ఇచ్చారనేది ఒక కథనం. ఇప్పుడు వర్షాకి ఇస్తే దానివల్ల వర్షాకి లాభం వచ్చింది, కోట్ల రూపాయలు లాభం వస్తాయి వర్షాకి. దాంట్లో ఏమన్నా కనీసం ఒక 5% అన్నా షేర్ ఇస్తాడు గవర్నమెంట్ కంటే ఇవ్వడు. అదే మనం కేంద్ర సంస్థలకు లాభం వస్తే ఎవరికి వస్తాయి లాభం? భారతదేశంలో ఉన్న ప్రజలకు కదా, ప్రజలకు లాభం వచ్చింది కదా. ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతాయి, గవర్నమెంట్ స్కీములు పెరుగుతాయి. అదే కేంద్ర సంస్థల లాభాల్లో వస్తాయి. ప్రైవేట్ సంస్థలకు లాభాల్లో వస్తే ఏమొస్తాయి అనేది మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధరలో ఇచ్చారట. అంటే ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నిటికీ భూమి అలాట్ చేసినప్పుడు ఏది మార్కెట్ ధరలో డబ్బులు వసూలు చేశారట గవర్నమెంట్ సంస్థల నుంచి. అదే వాళ్ళకి బినామీలకు సంబంధించిన భూములకి, కంపెనీలకు భూమి ఇస్తే మాత్రం కారు చౌకగా భూమి పనిచేశారు అని చెప్పేసి ఈ యొక్క కథనం, ఈ యొక్క సాక్షిలో రాసిన కథనం.
ఊరు పేరు లేని వర్షాకు ఎకరం 99 పైసలకే 3,000 కోట్లకు పైగా విలువైన భూములను కట్టబెడుతూ క్యాబినెట్ ఆమోదం. సరే, ఇది వర్షా కంపెనీకి సంబంధించి ఎలిగేషన్స్ అలా ఏం లేవు, వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఉన్నారు, వాళ్ళందరూ మంచి మంచి వాళ్ళు ఉన్నారని నారా లోకేష్ గారు ఏదో మాట్లాడారు మొన్న ప్రెస్ మీట్లో, నేను చూశాను అది. ఓకే, వర్షా కంపెనీకి సంబంధించి. వేరే ఇప్పుడు ఇది చూస్తే, ఇది చూడండి, కేంద్ర సంస్థలకి ఎకరాకి 4 కోట్ల రూపాయలు, ఆర్మీకి, దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆర్మీకి ల్యాండ్ ఇవ్వటానికంటే కోట్ల రూపాయల్లో డబ్బులు తీసుకున్నారట. ఆర్మీకి ల్యాండ్ అలాట్ చేయడానికి కోట్ల రూపాయల్లో తీసుకున్నారట. అది వర్షాకైతే ₹1 ₹2 ఇచ్చారనేది వీళ్ళు ₹1 కనీసం ఒక ఇడ్లీ కూడా రాదు. అదే వర్షాకైతే ₹1 ఇచ్చారట, ₹1 కనీసం ఒక ఇడ్లీ కూడా రాదు అని రాశారు. 99 పైసలకి 3,000 కోట్ల భూములు ఎలా? ఊరు పేరు లేని కంపెనీలపై ఔదార్యం వెనక గుట్టు ఏమిటి అనేది ఈ యొక్క కథనం. ఇప్పుడు చూడండి, 2014-19 మధ్యలో ఈ టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ఏ సంస్థలకి ఎంతకి ఇచ్చారు భూమిని అనేది ఇక్కడ రాశారు సంస్థలో. ఇది సాక్షి ఏప్రిల్ 28, 2025. చూడండి, విబిసి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంట ఎకరం ఎంత ₹1,00,000 ఇచ్చారట. ఇదైతే విబిజీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అని ప్రైవేట్ కంపెనీకి 1 ఎకరం భూమి ₹1,00,000 అంట, 1 ఎకరం. అదే ఇది ఇక్కడ చూడండి, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. హడ్కో అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ హడ్కోకి ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఎంత ఇచ్చిందంటే ఎకరం 4 కోట్లు అంట. ఎకరం 4 కోట్లు. ఇదేందండి, ₹1,00,000కేమో ప్రైవేటు సంస్థకి, అదే హడ్కోకి పేద ప్రజలకి వాళ్ళకి భూములు ఇల్లులు కట్టించే వాళ్ళకి ఎకరాన్ని 4 కోట్ల. ₹1,00,000 ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఇవ్వాలి? ₹4 కోట్ల పెట్టి పేదలకు ఇచ్చేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఎందుకు అంత ఛార్జ్ చేయాలి అనేది ఇది ఒక పెద్ద ఇది. చూడండి, ఎల్ఎన్టీకి ₹1,50,000 అట. ఎల్ఎన్టీకి వాళ్ళు ఇచ్చిన భూమి 1,50,000. అదే ఇక్కడ ఇంకొక సంస్థ చూద్దాం. ఇది రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 4 కోట్లట. ఏంది ఇది? జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇది ఒక ఎంబీఏ కాలేజ్ అయ్యి ఉండొచ్చు. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎంబీఏ కాలేజీకి 10 లక్షలు ఇచ్చారట. 10 లక్షలు 1 ఎకరానికి ఇచ్చారట. ఇది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇట్లా ఏమన్నా కాలేజీలు ఉన్నాయా? ఎన్ని బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సరే. రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్, దీనికి 4 కోట్లట ఎకరం. వీళ్ళకేమో లక్షలు, వాళ్ళకేమో కోట్ల రూపాయలు. చూడు, ఎస్ఎంఆర్ యూనివర్సిటీకి 50 లక్షలు ఎకరానికి అమ్మారట. 200 ఎకరాలు అమ్మారట మొత్తం. ఓకే, 50 లక్షలు ఎకరానికి ధర. ఇది సిండికేట్ బ్యాంక్ 4 కోట్లు. ఓకే, విఐటికి 50 లక్షలు, ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కి 50 లక్షలు, అమృత యూనివర్సిటీకి 50 లక్షలు, బసవ తారక రామారావు మెమోరియల్ దానికి 25 లక్షలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఈసా ఫౌండేషన్కి 10 లక్షలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి 10 లక్షలు. ఇవన్నీ కూడా చూడండి, విబిసి ఫెర్టిలైజర్స్ 1,00,000, ఎల్ఎన్టీకి 1,50,000, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ 10 లక్షలు, ఎస్ఎంఆర్ యూనివర్సిటీ 50 లక్షలు, విఐటి అయితే 50 లక్షలు, ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ 50 లక్షలు, అమృత యూనివర్సిటీ 50 లక్షలు, బసతారక రామారావు 50 లక్షలు. ఇవన్నీ ఎక్కడికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూడండి. హడ్కోకి 4 కోట్లు, రైల్టెల్ కార్పొరేషన్ 4 కోట్లు, రైల్ ఇండియా టెక్నికల్ కమిషన్ 4 కోట్లు ఎకరం, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 4 కోట్లు, సిండికేట్ బ్యాంక్ 4 కోట్లు, విజయ బ్యాంక్ 4 కోట్లు, కెనరా బ్యాంక్ 4 కోట్లు, ఆర్ఎన్బి 4 కోట్లు, ఇండియన్ ఆర్మీ 1 కోటి రూపాయలు. ఇండియన్ ఆర్మీకి ₹1 కోటి ఛార్జ్ చేశారట. ఓకే, కనీసం ఇండియన్ ఆర్మీకి కొద్దిగా తగ్గించారు, మంచి పని చేశారు. బట్ అయినా సరే ₹1 కోటి. దీనికి ₹1,00,000 అయింది, దానికి ₹1 అయింది. ఇండియన్ వాళ్ళు లేకపోతే దేశం ఏడ నడిచిద్దండి? దేశాన్ని ప్రాణం ఇచ్చి కాపాడుతున్న వాళ్ళకి అసలు ఫ్రీగా ఇచ్చేయాలి. ₹1 అయింది ఇండియన్ ఆర్మీకి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 కోట్లు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 4 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 4 కోట్లు, గెయిల్ 4 కోట్లు, ఫుడ్ కార్పొరేషన్ 4 కోట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 4 కోట్లు, ఎస్బీఐ 4 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ 4 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 4 కోట్లు. ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు.
ఇవన్నీ కూడా వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళు సరిగా ప్రభుత్వ సంస్థలు సరిగ్గా పనిచేయవు, లాభాలు రావు, నష్టాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ భూమిని ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ ఉంది ఎందుకండి? గవర్నమెంట్ కోసం కదా. గవర్నమెంట్ భూమిని వాళ్ళ దగ్గర నుంచి 4 కోట్లు 5 కోట్లు తీసుకొని ఇది ఎన్ని ప్రైవేట్ కంపెనీలకి ₹1 ₹2 ఇస్తూ ఉంటే ఇది ఏందండి? దేశంలో ఏం జరుగుతుందో ఇంకంతా దేవుడికే తెలియాలి మొత్తం. థ్యాంక్ యూ, నమస్కారం.